యాక్చువల్‌గా నేను నిన్న ఒక ఒకతను కలిసాడు నాకు. స్టూడెంట్ అంటే రీసెంట్‌గా యూకే వచ్చి ఒక 3, 4 ఇయర్స్ అవుతుందనుకుంటా. అతను మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డేటా సైన్స్‌లో ఏదో చేసి తర్వాత జాబ్ ఎతుక్కుంటా ఏదో మన పీఎస్‌డబ్ల్యూ పోస్ట్ స్టడీ వర్క్ వీసా మీద ఉండి జాబ్‌లు ట్రై చేస్తా ఉన్నాడు. సో, ఇంకొక 3, 4 నెలల్లో ఒక 6 నెలల్లోనో వీసా అయిపోతది. నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అనే ఆలోచనలో ఉన్నాడు. ఇక్కడ యూకే చూసుకుంటే ఇమ్మిగ్రేషన్ అయితే చాలా టైట్ అయితే చేస్తుంది. అయితే అతనితో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం అంటే జనరల్ డిస్కషన్ జరుగుతుంటే నాకేమనిపించిందంటే, ఒకవేళ ఫర్దర్‌గా నెక్స్ట్ వీసా రాకపోయినా, లేకపోతే పరిస్థితి ఏంటి అంటే, అతను చెప్పింది ఇండియా ఎళ్ళాలంటే భయమైతుందన్నా అన్నాడు. ఏమైందా? ఎందుకు భయము అంటే, ఇండియా ఎళ్తే ఎలా చూస్తారంటే యాక్చువల్‌గా చేతగాక వెనక్కొచ్చావా? అందరూ బానే ఉన్నారు. అందరూ జాబులు చేసుకుంటున్నారు గదా! నువ్వు చేతగాక వెనక్కొచ్చేసావు అనేటట్టు చూస్తారు అని ఆ కుర్రోడన్నమాట. సో, దాని గురించి ఈ వీడియోలో నేను చెప్దామనుకున్నా. ఎందుకంటే, ఇదే పర్టిక్యులర్ టాపిక్ చాలా మంది నాకు యూట్యూబ్ కామెంట్‌లలో గూడా అంటే, ఒకవేళ ఎనక్కి పోవాల్సిన పరిస్థితి గనక వస్తే ఎందుకు పోలేరు? అనేది కొంతమంది కామెంట్‌లలో గూడా పెట్టారు. కొంతమంది ఏంటంటే పేరెంట్స్ ఐఫోన్ పంపించు, అది పంపించు, ఇది పంపించు, వాడు 1,00,000 పంపించాడు, లేతే వాడు ఇంకోటి పంపించాడు. ఇలాంటియన్నీ అంటున్నారంట. సో,